ఆకాంక్షలు ఏంటి? కృష్ణాంజనేయులు గారు కాస్త డిబేట్లో లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఈ అరెస్టులన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. A1 గా ఉన్నటువంటి జయసుధకి బెయిల్ వచ్చింది అంటే పేరు నాని భార్యకి, వ్యూవర్స్ కోసం చెప్తూ ఉన్నాం. A6 గా పేరు నాని ఇరికించే ప్రయత్నం చేశారు. అదే మన ప్రెస్ మీట్ లో కూడా పేరు నాని చెప్పున్నారు. కొడాలి నాని కూడా ఇప్పుడు అనుచరుని అరెస్ట్ చేసినంత మాత్రం అస్సాంలో ఇక్కడ ఏదో కొడాలి నాని అరెస్ట్ చేసేస్తారు, ఇవన్నీ ఏమి జరిగే పనులేం కాదు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మేము ఏమి అనుకోవట్లేదు అనేది వైసీపీ నుంచి వస్తున్నటువంటి వెర్షన్. లేదు మేము చట్ట ప్రకారం వెళ్తున్నాము, గత ప్రభుత్వంలో దూకుడుగా అరెస్టులకు అయితే వెళ్ళట్లేదు అంటుంది కూటమి. మీరు ఆధారాలు లేనప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు? ఆ వాస్తవాలైనప్పుడు వాటిని బయట పెట్టండి. కానీ వాస్తవంగా మీరు చేసే ఆరోపణలకి తీసుకున్నటువంటి చర్యలకి గతంలో బయటపెట్టినటువంటి అనేక అంశాలకు సంబంధించి యాక్షన్ అక్కడ కనిపించట్లేదు, ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. వాస్తవంగా ఏంటనుకోవచ్చు ఈ బియ్యానికి సంబంధించి కావచ్చు, కొడాలి నాని ఇష్యూస్ కావచ్చు? ఆశా గారు, ఇక్కడ అరెస్టులు అదేవిధంగా కేసులు ఈ వ్యవహారం అంతా కూడా కక్ష సాధింప లేకపోతే జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యల అనేటువంటిది కీలకమైనటువంటి అంశం అండి. ఇప్పుడు పేరు నాని మీద వచ్చినటువంటి ఆరోపణ ఏమిటి? 1,68,00,000 రూపాయలు విలువ చేసే 7,577 బస్తాల బియ్యం వాళ్ళ గోడౌన్లో, ఎవరైతే పేరుని జయసుధ అనేటువంటి ఆవిడ పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో ఆ బస్తాలు మాయమైనవి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది ఎవరు చేశారు? ఇందాక జగడం సత్యనారాయణ గారు చెప్తున్నారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, లేకపోతే మీరు కూడా ఒక ప్రస్తావన చేశారు, వీళ్ళు గుర్తించారో లేదా సివిల్ సప్లైస్. ఎవరు గుర్తించలేదండి. ఈ 6 నెలల కాలంలో వాళ్ళ గోడౌన్లో ఎన్ని బస్తాలు పోయినాయి, ఎన్ని బస్తాలు మాయమైనవి, వీళ్ళు ఎవరు గుర్తించాల. వాళ్ళంతట వాళ్లే నాని వాళ్ళంతట వాళ్లే మా దాంట్లో కొన్ని బియ్యం బస్తాలు కనపడటం లేదు, దాని విలువ ఎంత ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి విలువకు సంబంధించినటువంటి ఆ డబ్బులు మొత్తానికి కూడా మేము చెల్లిస్తాము అని చెప్పేసి వాళ్లే డీడీ తీసి వాళ్లే ప్రకటన చేశారండి, లెటర్ రాశారు. ఎందుకు అని అంటే ఎలాగో మనం దొరికిపోతాము అనేటువంటి దాని మీద ఇప్పుడు ఆల్రెడీ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియా దాని మీద కొంత చర్చ జరుగుతోంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆ విధమైనటువంటిది వాళ్ళంతటి వాళ్ళు చేసినటువంటి ప్రకటన, అది వాళ్ళని ఎవరు పట్టుకోలేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది తర్వాత అయినా సరే పట్టుకున్న తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ మీరు కట్టినటువంటి డబ్బులు కాదు ఇంకా అదనంగా కట్టాల్సి ఉంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటిని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, అపరాధ రుసుము చెల్లించారు కాబట్టి వాళ్ళ మీద కేసులు ఉండవు అని అనుకోవటానికి లేదండి. తప్పు చేసినందుకు అపరాధ రుసుము చెల్లించాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాల్సిందే. అందుకోసమనే ఆవిడ జయసుధ మీద కేసు నమోదు చేశారు. నమోదు చేసినటువంటి వాళ్ళు ఆవిడ అరెస్ట్ చేసేటువంటి విషయంలో మరి ప్రభుత్వానికే ఒక అరెస్ట్ చేయొద్దనేదో నిర్ణయం చేసినట్టు అనుకుంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే పేరు నాని కూడా ఒక ప్రస్తావన చేశారు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకులే మహిళలను అరెస్ట్ చేయటం అనేటువంటి దాని మీద ఆయన కూడా అదే ఒక చిన్న పాయింట్ కృష్ణాంజనేయులు గారు. ఒకవేళ ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు రాజకీయాలకు సంబంధం ఉన్నా లేకపోయినా రాజకీయంగా కామెంట్లు చేస్తే అది వేరు, కానీ తప్పు చేస్తే తప్పు చేసిన వాటిల్లో కూడా గుడాన ఆవిడ పేరు మీద ఉంది, జయసుధ పేరు మీద ఉంది, పేరుని జయసుధ, పేరు నాని భార్య. అప్పుడు కూడా లేడీస్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు కాబట్టి వదిలేసేయండి, వాళ్ళ మీద కక్షొద్దు, ఇవన్నీ కూడా హుందాతరంగా వ్యవహరించారు, దాన్ని నేను చెప్తున్నానని చెప్పున్నారు. ఇవన్నీ కరెక్టేనా? ఇక్కడ ఒక అంశం అండి, తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. వాళ్ళు మహిళ అయినా లేకపోతే దళితులైనా మైనారిటీలైనా ఇలాగా ఎప్పుడైనా కేసులు వచ్చినప్పుడు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు, అక్రమంగా కేసులు పెట్టారు అది అని. ఎవరు తప్పు చేశారా లేదనేది పాయింట్ తప్ప చట్టం అందరికీ సమానమే. మరి జయసుధ విషయంలో ఇక్కడ కక్ష సాధింపని అనటానికి కూడా లేదండి. పేరు నాని మీద ఇప్పుడు ఆయన కేసు పెట్టారన్నా కూడా ఇది కక్ష సాధింపు వ్యవహారం కానే కాదు. అసలు తప్పు చేసినట్టుగా వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా అంగీకరించిన తర్వాత వాళ్ళని కోర్టు ముందు ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఎందుకు అని అంటే ఇది కక్ష సాధింపుగా మనం అనుకోవటానికి వీల్లేదు. తప్పు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ శిక్షించకపోతే వాళ్ళని
ఇక మీరు ఎందుకు ఈ ప్రభుత్వం ఉంది? ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం అండి. 1,68,00,000కు సంబంధించినటువంటి విలువైనటువంటి బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారము. ఇది పేదలు తినాల్సినటువంటి బియ్యము ఈ రోజున పక్కదారి బట్టి ఆ విధంగా అవినీతికి పాల్పడే మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళే వాళ్ళ గోడాములో దాచిపెట్టుకొని ఈ రోజున అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది ఏంటి అనేటువంటి జయసుధని మనకు పక్కన అర్థమవుతుంది కదా. తప్పించడం కోసం ఏవన్గా ఉన్నటువంటి జయసుధని, ఎందుకంటే స్వయానా పేరున అని మాజీ మినిస్టర్ చెప్పినటువంటి అంశమే దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్నేది ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. యాజ్ A6 గా ఆయన్ని యాడ్ చేయడం జరిగింది. అదే అంటున్నారు ఇప్పుడు ఆయన పక్కన పెట్టి పేరు నాని అరెస్ట్ చేయాలని ఒక నిశ్చయంతోనే ముందుకెళ్తున్నారు అని. పేరు నాని మాత్రం ఎలా అరెస్ట్ చేస్తారండి? ఆల్రెడీ ఆయన హైకోర్టుకి వెళ్ళారు, ఆయన అరెస్ట్ చేయొద్దని కోర్టు ఇచ్చింది. 6th ఏముందా ఆయన కేసు పెట్టారు. ఇప్పుడు 6 వరకు అరెస్ట్ చేయొద్దనంటే ఒక్కసారి వన్స్ అలాంటిది వెసులుబాటు దొరికింది అని అంటే ముందస్తు బెయిల్ రావడానికి అవకాశం ఉంది. A1 గా ఉన్నటువంటి జయసోదకే ముందస్తు బెయిల్ వచ్చింది కదా. A6 గా కావాలని పెట్టారు పేరు నాని పేరు అని. సరే, ఇప్పుడు వాళ్ళ గోడౌన్ సంబంధించినటువంటి విషయం వాళ్ళ సతీమణి పేరు మీద ఉంది. అక్కడ ఈ డబ్బులు లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆధారాలు ఆ గోడౌన్ మేనేజర్లు ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి అనుగుణంగా ఈ A6 గా పేరు నానిని పెట్టడం జరిగింది. దాని మీద రేపు పొద్దున కోర్టులో వాదోపవాదాలు జరిగితే ఆయనకి బెయిల్ వస్తుంది రాదనేది రేపు చూద్దాం. నాకు తెలిసి అయితే ఈ విధమైన వెసులుబాటు వచ్చింది కాబట్టి ముందస్తు బెయిల్ వస్తాయి. A1 కే బెయిల్ వచ్చినప్పుడు ముందస్తు బెయిల్ A6 కు రాకుండా ఎందుకుంటది? కానీ కోర్టులో విచారణ అయితే తర్వాత అయితే కేసులు కొనసాగుతాయి కదా. బెయిల్ రావటం, బెయిల్ అనేది ఒక రైట్ అండి. దానికి బెయిల్ వచ్చినంత మాత్రాన వాళ్ళు తప్పు ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కొడాలి నాని విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? హాట్ టాపిక్ కొడాలి నాని. యాక్చువల్లీ కూటమి ప్రభుత్వమే కాదు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన భాషా శైలితో విమర్శించినటువంటి పర్సన్ కొడాలి నాని. ఇప్పుడు ఆయన అనుచరుడు అరెస్ట్ అయ్యారు, ఖాళీ అస్సాంలో అరెస్ట్ చేశారు, ఇక్కడ కూడా కాదు. నెక్స్ట్ రాబోతున్నారు ఆయన ద్వారా కొడాలి నాని అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఒక అంశం అండి. కొడాలి నానిని అరెస్ట్ చేయాలి అని అంటే అరెస్ట్ ఎందుకు చేయాలి అనేటువంటి దాని మీద ఆయన చంద్రబాబు నాయుడు తిట్టాడనో, లేకపోతే నారా లోకేష్ తిట్టాడనో, వాళ్ళ కుటుంబీకులు తిట్టారనో ఈ అరెస్టులు కాదండి కావాల్సింది. ప్రజలు వాటిని కోరుకోవట్లేదు. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంత వల్ల వైసీపీని ఆల్రెడీ ప్రజలు ఓడించి తీర్పు ఇచ్చేశారు. కావాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీడు జనసేన పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని ఆరోపణలు చేసింది. మొత్తము బియ్యం మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వాహా చేశారు, మేము అవి అనిస్తే బయట పెడతాము, ₹1,00,00,000 కుంభకోణాలని చెప్పారు. ఇప్పుడు జనసేన మంత్రే కదా నాదెండ్ల మనోహరే ఉన్నారు. ఆల్రెడీ పోర్టుల్లో కొన్ని చోట్ల ఈ బియ్యానికి సంబంధించినటువంటి వాటిని పట్టుకున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఎవరు? సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు. పేరు నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేయాలి, వ్యాపారం చేశాడు. కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు. ఈ ₹1,00,00,000 కుంభకోణం జరిగితే ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఎంతో కొంత పాత్ర ఉంటది కదా. లేకుండా మినిస్టర్ తెలియకుండా ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే అక్కడ ఉండేటువంటి మిగతా నాయకులు ఏం చేస్తారా? చేయలేరు కదా. ఎక్కడ ఆ సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి పేదల బియ్యాన్ని ఆ దేశాలకు ఇతర దేశాలకు తరలించేటువంటి విషయంలో ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక్క ఆరోపణకు సంబంధించినటువంటి దాంట్లో ఒక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా నిర్ధారణ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కొడాలి నాని మీద ఈ బియ్యానికి సంబంధించి సివిల్ సప్లైస్ లో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి వాటి మీద కేసులు పెట్టాలి. కొడాలి నాని అనుచరుడు అరెస్ట్ అయ్యాడు అంటే ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఆయన మీద ఆరోపణలు ఉన్న అనుచరుడి మీద ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినంత మాత్రాన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఆయన విచారిస్తారు. విచారిస్తే ఏం చేస్తారు? పోలీసులు రాసుకుంటారు. ఏమని? మీ కొడాలి నాని అనుచరుడు చెప్పాడు, కొడాలి నాని వెళ్ళి రాయేయమంటే రాడ్డు తీసుకొని కొట్టమంటే కొట్టాడు అని కొడాలి నాని మీద ఆరోపణ చేస్తే కేసు నమోదు చేశారనుకోండి, అది చెల్లుబాటు కాదు, కోర్టు తీసుకోదు. ఊరికి అభియోగాలు ఎవరు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన మమ్మల్ని ఆశా గారు వెళ్ళమన్నారు, మాకు దాడి చేయమని చెప్పారు అని చెబితే మీ మీద కేసు పెట్టడం కుదిరిద్దా? కుదరదు కదా. అలాగనే కొడాలి నాని మీద కూడా, కొడాలి నాని మీద చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. వాటి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ పిచ్చి కేసులన్నీ పెట్టి ప్రయత్నం ఏంది? ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పిచ్చి కేసు పెట్టారు. ఏ కేసో తెలుసా అండి? ఒక వాలంటీర్ తో కంప్లైంట్ ఇప్పించారు కొడాలి నాని మీద. ఏమని కంప్లైంట్ ఇప్పించారో తెలుసా? మమ్మల్ని రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు అని చెప్పేసి
అని కొడాలి నాని మీద కేసు పెట్టారు. ఏమన్నా ఎఫ్ఐఆర్ కట్టారు, ఏమన్నా అయిద్దా? ఇప్పుడు ఆయన రాజీనామా చేయమంటే రాజీనామా వాలంటీర్ ఎందుకు చేశారు ఏంటి అనేది వాళ్ళ విచక్షణకు సంబంధించిన అంశం. Yes, అందరూ చేయలేదు కదా, కొంతమంది వరకే చేస్తున్నారు. ఆ రోజు చెప్పాలి. సెక్షన్ ఆఫ్ వాలంటీర్స్ మాత్రమే రాజీనామా ఇవన్నీ చేస్తున్నారు. కూడా పిచ్చి కేసులు పెట్టి ఇవన్నీ చేయటం అనేటువంటిది కూడా మీరు గమనించండి. ఈ ప్రభుత్వంలో బాజీ గారు చాలా చక్కగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని చెప్పారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం మాట్లాడదాం బాజీ గారు. Sorry. గతంలో ఎవరైతే కృష్ణ గారు తప్పు ఒక్కసారి చేసినటువంటి continue వాళ్ళు చేద్దాం, ఉన్నారో, continue ఆ చేద్దాం. తప్పు చేసేటటువంటి నేను ఓకే కంటిన్యూ చేద్దాం డిబేట్ ని. దానికంటే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్